క్రైస్తలో మార్చి 9వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. మన ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ఎవరో, ఆయన మన కోసం ఏం చేశాడో లోతైన అర్థం చేసుకోవడానికి ఇది ఒక పిలుపు. ఇక్కడ ప్రస్తావించబడిన జ్ఞానం కేవలం మేధోపరమైనది కాదు. ఇది యేసుతో వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ జ్ఞానం అనుభవపూర్వకమైనది. ఇది మన విశ్వాసానికి, క్రైస్తవులుగా మన గుర్తింపునకు పునాది వేస్తుంది. యేసు గురించి మన జ్ఞానంలో మనం పెరిగే కొద్దీ ఆయన స్వభావాన్ని, ఆయన బోధనలను మరియు శిలువపై ఆయన మన కొరకు విమోచించిన పనిని మనం పూర్తిగా అర్థం చేసుకుంటాము. ఈ జ్ఞానం మన జీవితాలను మారుస్తుంది. మన ఆలోచనలు, వైఖరులు మరియు చర్యలను క్రీస్తులాగా మలుచుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.